హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలామంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. నేను ఈరోజు చాలా సింపుల్గా ఎండు ద్రాక్ష అంటాం కదా, కిస్మిస్ని ఇంట్లోనే తయారు చేశాను ఫ్రెండ్స్. ఒక 3 మినిట్స్లోనే చాలా చక్కగా మన ఇంట్లోనే ఎండు ద్రాక్షని తయారు చేసుకోవచ్చు. ఇవి పాయసంలోని కానీ లేదా పూజలకు కానీ దేనికైనా వినియోగించుకోవచ్చు. మన ఇంట్లో తయారు చేసుకోవడం వలన ఎటువంటి కలరు ఇంకా ఏమీ యాడ్ చేయకుండా చక్కగా న్యాచురల్గానే తయారు చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ని వేడి చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా వాటర్ వేడైన తర్వాత ముందుగా మనం తీసుకున్న గ్రీన్ కలర్లో ఉంటాయి కదా కిస్మిస్ని, వాటిని తీసుకొని చక్కగా ఇలా మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక అరకిలో వరకు ద్రాక్షను తీసుకొని మరుగుతున్న వాటర్లో అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఉడకనివ్వాలి. మరి ఎక్కువగా ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 2 మినిట్స్కి చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు ఫ్రూట్స్ చూపిస్తున్నాను చూడండి, లైట్ ఎల్లో కలర్లోకి వస్తాయి. అలా వస్తే సరిపోతుంది. లైట్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత చక్కగా అందులో ఉన్న వాటర్ని అంతటిని వంపేసుకొని చక్కగా ఆ ఉడికిన పళ్ళును మాత్రమే బయటికి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఏదైనా ఒక గరిటెతో సహాయంతో చక్కగా పళ్ళన్నింటినీ బయటికి తీసుకోవాలి. చూడండి, చిన్న లైట్ ఎల్లో కలర్ వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా చక్కగా అన్ని కలర్ మారిన తర్వాత బయటికి తీసుకొని బాగా ఎండొచ్చే ప్రదేశంలో ఒక 2 డేస్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి కొంచెం ఎండ తక్కువగా వస్తుంది. ఒక 4 డేస్కి అయితే నాకు బాగా ఎండాయి. ఎండిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చాలా సింపుల్గానే ఇంట్లోనే ఎండు ద్రాక్షని మనం తయారు చేసుకోవచ్చు. బయట కొని తెచ్చుకునేటప్పుడు అందులో ఏం కలుపుతారనే టెన్షన్ లేకుండా చిన్నపిల్లలకు కూడా చక్కగా మన ఇంట్లో తయారు చేసి పెట్టుకోవడం వలన మనకి తృప్తిగా ఉంటుంది కదా. ఏమీ కలపలేదు, మనం సొంతంగా తయారు చేసుకున్నాం కాబట్టి. ఇలా ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ఎండు ద్రాక్షను తయారు చేసుకోండి. చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటున్నారు. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక క్లాత్ వేసుకున్నాను. బాల్కనీలో ఒక టవల్ వేసుకొని దానిపైన ఈ పళ్ళన్నింటినీ వేసుకున్నాను. ఇలా ఉడకపెట్టిన తర్వాత పళ్ళన్నింటినీ వేసుకొని చక్కగా పైనుంచి క్లాత్ను కూడా ఇలా పళ్ళన్నింటినీ వేసుకున్న తర్వాత అదే టవల్ పైనుంచి కూడా వేసుకోవాలి. అలా పైనుంచి కూడా వేసుకోవడం వలన బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి రాకుండా ఉంటుంది. ఇంకా మాకైతే కొంచెం పావురాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి నేను ఇలా అదే టవల్తో చక్కగా ఈ ఫ్రూట్స్ అంతటినీ కూడా రివర్స్లో ఒకసారి పైనుంచి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, వేస్తున్నాను. ఇలా చక్కగా వేసుకోవడం వల్ల నాకైతే ఒక 4 డేస్ పట్టింది ఎండడానికి. ఎందుకంటే పైనుంచి కూడా క్లాత్ వేసుకున్నాను కాబట్టి. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో కిస్మిస్ని తయారు చేసుకోండి. మన ఇంట్లోనే చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎండిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా మీకు నచ్చితే ఒక 2 డేస్లోనే తీసేయచ్చు. లేదు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతాము అంటే కొంచెం ఎక్కువగానే ఎండబెట్టుకోవాలి. కానీ ఆరిన తర్వాత మాత్రం పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో తయారు చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.